కిచెన్‌లో గిన్నెలు తోమిన తర్వాత ఎక్కువ మంది ర్యాక్‌లో పెడుతూ ఉంటారు కదా! ర్యాక్‌లో పెట్టడం వల్ల ఒక్కొక్కసారి వాటర్ పడి తుప్పు పట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటర్ ఉన్నాయనుకోండి, అక్కడ ప్లేస్ అంతా మరకలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడైతే ర్యాక్ కాకుండా ఇలాంటి స్టాండ్ అయితే వచ్చింది. ఈ స్టాండ్ చాలా యూజ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉందనుకోండి, వాటర్ అనేది కింద ఒక ప్లేట్ అయితే ఉంటుంది. ప్లేట్‌లో వాటర్ పడిపోతాయి. సైడ్స్‌కి వచ్చేసి ఇలా స్పూన్స్, నైఫ్స్, సీజర్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికైతే ఈ స్టాండ్ అనేది నాకైతే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. అంతేకాకుండా కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో 2 కలర్స్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. హోమ్ క్లీనింగ్ మాప్. ఈ మాప్‌తో మనం హోమ్ క్లీన్ చేయడానికి చాలా యూజ్ ఉంటుంది. దీంతో ఏమేం క్లీన్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకైతే చూపిస్తాను. ఈ మాప్‌కి వచ్చే క్లాత్ అయితే 15 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, కబోర్డ్స్ క్లీన్ చేసుకోవచ్చు, స్టిక్ కూడంగా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. సింక్ క్లీనింగ్ మాప్. ఈ మాప్‌కి ఉన్న స్పాంజ్ అనేది 10 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ మాప్‌తో మనము ఈజీగా సింక్ అండ్ స్టవ్, ఇంకా మనం స్టవ్ దగ్గర ఉన్న ఎక్కడైనా ఆయిల్ పడ్డా, వాటర్ పడ్డా, ఫుడ్ ఏదైనా ఉన్నా తీసేయడానికైతే ఈ స్మాల్ మాప్ అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. జస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. కబోర్డ్స్ క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా కార్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ స్మాల్ మాప్ అనేది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. అన్నం వండి వాల్చి గంజి తీసే ఈ కుక్కర్ అయితే చూడండి, చాలా చాలా బాగుంది. ప్రతి ఇంటికైతే అవసరము. రైస్ కడగకుండా కూడా మనం ఇలా వాటర్ పోసేసి ఆన్ చేసామనుకోండి, ఇందులో ఒక స్పెషల్ అయితే ఉంది. అన్నం అయిపోయిన తర్వాత మనకి వాటర్ ఎక్స్ట్రా అయితే ఏది మిగిలిందో అది కింద అయితే గంజి రూపంలో అయితే ఉంటుంది. పైన రైస్ అయితే అంటే అన్నం చాలా పొడి పొడిగా ఉంటుంది. గంజి కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా డివైడ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. వెజిటేబుల్ కటర్. మల్టీ వెజిటేబుల్ కటర్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ వెజిటేబుల్ కటర్ అయితే ఆఫర్ ప్రైస్లో 99 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. ఇది బ్లేడ్స్ చేంజ్ చేసుకుంటూ, సైజ్ చేంజ్ చేసుకుంటూ మనకు నచ్చిన సైజెస్లో వెజిటేబుల్స్ అనేటివి అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎలాంటి పవర్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్యాండ్తో ప్రెస్ చేస్తే చాలు మనకి కావాల్సిన సైజెస్లో వెజిటేబుల్స్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న సోఫా అండ్ బెడ్ నిజంగా చాలా యూస్ఫుల్ అయితే ఉంది. స్మాల్ పీస్ వచ్చేసి 499 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో అది కిడ్స్కి సంబంధించింది మాత్రమే. ఇక్కడ బిగ్ సైజ్ అయితే చూస్తున్నారు కదా, నైట్ టైంలో బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మార్నింగ్ టైంలో అయితే సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దివానాలా ఉంది కదా, అందులో స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. కిచెన్ కోసము మల్టీ బాక్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది వన్ సైడ్ కంప్లీట్గా రైస్ అయితే ఇలా ఫిల్ చేసుకోవచ్చు. మిగతా 3 సైడ్స్ వచ్చేసి ఇలా పప్పులు అనేటివి స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి దానికి ఒక బటన్ కూడా ఉంటుంది కింద మనం తీసుకోవడానికి. 4 బటన్స్ అయితే ఉంటాయి. వన్ సైడ్ రైస్ తీసుకోవడానికి, 3 సైడ్స్ పప్పులు తీసుకోవడానికి అయితే. సో ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కిచెన్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా ఏదైనా క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రము ఇలాంటి స్టీల్ బాక్స్ అయితే తీసుకోండి. ఇది క్రాస్గా పెట్టినా కానీ కింద అయితే పడదు. రైస్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటితో పాటుగా బాయిల్ చేసిన వెజిటేబుల్స్ అండ్ నూడిల్స్ కూడా ఈజీగా అందులో నుండి వాటర్ అయితే డివైడ్ చేయొచ్చు. మంచి బ్రాండ్ ఉన్నది ఇది. దీని ప్రైస్ కూడా కొంచెం మంచిగానే ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. కిచెన్లో వాల్కి ఇలాంటి బాక్సెస్ పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అనుకోండి మనం కిచెన్లో పసుపు, కారము, ఉప్పు ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని స్టీల్ డబ్బాలలో కానీ పోపు డబ్బాలో కానీ పోసుకొని పెట్టుకుంటూ ఉంటాం. అవి మనకు అవసరానికి ఒక్కొక్కసారి దొరకవు. ఇంకొకటి ఏంటంటే పురుగు అనేది తొందరగా పడుతుంది ప్లాస్టిక్ డబ్బాలో, స్టీల్ డబ్బాలో వేస్తే. ఇందులో కనుక స్టోర్ చేసుకొని వాల్కి ఇలా పెట్టుకుంటే పురుగు పట్టదు అస్సలకి. ఎందుకంటే గాలి కూడా లోపలికి వెళ్ళినంత స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్లో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కుకింగ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే వాల్కి ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. ఇది మనం యూజ్ అనుకున్నప్పుడు ఓపెన్ చేసుకొని, యూజ్ లేనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ స్టీల్ ప్యాన్స్ కానీ యూజ్ చేసినప్పుడు వాటిపైన కప్స్ ఉంటాయి కదా, అంటే క్యాప్స్,
వాటిని ఇందులో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ అనేది కింద పడిపోతుంది. మళ్ళీ మళ్ళీ మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. అంటే కట్ చేయకముందు కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక 2-3 డేస్ వరకు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో సైజ్ అయితే ఉంటాయి. 4 స్టెప్, 3 స్టెప్స్, 2 స్టెప్స్. అంటే మనకి ఎన్ని స్టెప్స్ కావాలి అనుకుంటే అన్ని స్టెప్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ కుకింగ్కి ముందే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. స్నాక్స్ కూడా కిచెన్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే స్నాక్స్ కూడా ఇలా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. వాల్ స్లిమ్ స్టాండ్. ఈ స్టాండ్ వాల్కి పెట్టేసామనుకోండి చాలా యూస్ ఉంటుంది. వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్స్ కొట్టాల్సిన అవసరం లేదు. లాక్ సిస్టమ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇది లైట్ వెయిట్లో ఉంటుంది. దీంట్లో బ్లాక్, వైట్ 2 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీకు బ్లాక్ కలర్ అయితే చూపించాను. వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీస్, పికిల్స్ ఇలాంటి బాటిల్స్ ఏవి కూడా పగిలిపోకుండా నీట్గా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది అయితే చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది. రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. మీరు కిచెన్లో మైక్రోవేవ్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నప్పుడు మైక్రోవేవ్ సేఫ్టీగా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్లో అయితే ఉంది. ఇది డబల్ ఎయిర్ సింగిల్ స్టెప్లో అయితే ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. కిచెన్ స్టాండ్. ఈ స్టాండ్ అయితే చాలా యూస్ ఉంటుంది. స్టాండ్ వచ్చేసి స్మాల్ సైజు ప్లాస్టిక్ 99 రూపీస్ నుంచి అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్న ఈ స్టాండ్ అయితే మోర్ దెన్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో క్వాలిటీస్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. పైన అయితే ఇట్లా బౌల్స్ కానీ కప్స్ కానీ పెట్టేసుకోవచ్చు. ఇంకా కింద వచ్చేసి ప్లేట్స్, కప్స్ పెట్టుకోవడానికి అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది. గిన్నెలు తోమిన వెంటనే ఇందులో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కింద ఒక ప్లేట్ ఉంటుంది, అందులో వాటర్ అయితే పడిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో బాటిల్స్ ఉంటే ఏవైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి స్టాండ్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. స్మాల్ సైజ్ వచ్చేసి ప్లాస్టిక్ 50 రూపీస్ నుంచి అయితే ఉంటుంది. ఇలాంటి బ్రాండెడ్ అయితే ఇంకా మోర్ దెన్ ప్రైస్ అయితే ఉంటుంది. సో బాటిల్స్ అన్నీ ఇందులో ఇలా ఫీల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ఇంకా కింద పడిపోయినా కానీ మరకలు ఏర్పడకుండా ఉంటాయి. కింద చిన్న బాక్స్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా మనం ఏదైనా మసాలాలు అలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకొని ఒకే దాంట్లో ఇలా 4 and 5 పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ ప్రోడక్ట్ మీకు ఏమైనా నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కిచెన్లో వాల్కి ఈ స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా యూస్ అయితే అవుతుంది. కిచెన్లో ఎక్కువగా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పికిల్స్ ఇలాంటివి గ్లాస్ బాటిల్స్వి కొంటూ ఉంటాం కదా, అవి పగిలిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి స్లిమ్ బాక్స్ కనుక కొనుక్కొని వాల్కి పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లోనే ఇది పెట్టుకోవచ్చు. చాలా నీట్గా కూడా సర్దుకొని పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి డోర్స్ ఉండడం వల్ల లోపలికి డస్ట్ వెళ్ళకుండా అయితే ఉంటుంది. ఇది స్మాల్ సైజ్ 40 రూపీస్ నుంచి అయితే మీషోలో అవైలబుల్ అయితే ఉంది. నచ్చితే లైక్ చేయండి.